రెండు సభలు జరిగింది ఒకే ఉమ్మడి జిల్లా పరిధిలో. ఒక కీలకమైన నాయకుడు తన పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీ మంచి జోస్తో నిన్న సభ నిర్వహించుకుంది. అటు రేవంత్ రెడ్డి కూడా పాపాల భైరవుడు బయటకు వచ్చాడని చెప్తూ కేసీఆర్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఇటు కేసీఆర్ ఏమో కాకికి పెట్టడానికి కసికెడు లేవు, పిట్టకు పెట్టడానికి పిడికెలు లేదంటూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలతో పాటుగా ఇక్కడ పూర్తిగా అప్పులమయమైపోతోంది రాష్ట్రం అని, ప్రభుత్వాన్ని మొత్తాన్ని దివాలా తీస్తున్నారని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇటు రేవంత్ వర్సెస్ కేసీఆర్ పోటాపోటీ సభలు సమావేశాల తర్వాత తెలంగాణ పాలిటిక్స్ మొత్తం హీట్ ఎక్కాయి. జగిత్యాలలో జనగర్జన పేరిట కేసీఆర్, ఇటు రైతు బంధు రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వరుసగా ఒకరిపై ఒకరు కౌంటర్ ఇచ్చుకున్నారు. సో ఎలా జరిగింది ఏంటని మీకు తెలిసిందే. ఒక్కసారి మీ నుంచి ఒక అభిప్రాయం కోరుతున్నా. నిన్న ఇద్దరు నేతలు ఒకే రోజు సభ నిర్వహించారు, ఒకే జిల్లా పరిధిలో నిర్వహించారు. సో ఈ రెండు సభల్లో ఏ సభ సక్సెస్ అయింది, కేసీఆర్ రేవంత్ రెడ్డియా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో మీ ఇంటరాక్షన్ కూడా చాలా ముఖ్యం.